ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫలం అంశంలో ద్వాదశ రాశుల వారి శుభ అశుభ ఫలితాలు, ద్వాదశ రాశుల వారు ఎటువంటి పరిహారాలను పాటించాలి, అలాగే ఈరోజు శ్రావణ గురువారం సందర్భంగా దత్తాత్రేయుణ్ణి ఏ విధంగా ఆరాధన చేయాలి అనే విషయాన్ని శ్రీరస్తు అనే అంశంలో తెలుసుకుందాం. ముందుగా నేటి పంచాంగం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ విశ్వావసు నామ సంవత్సరం దక్షిణాయనం, వర్ష ఋతువు, శ్రావణ మాసం. ఈరోజు తిథి శుద్ధ సప్తమి, తెల్లవారుజామున 3:53 వరకు. నక్షత్రం చిత్త, రాత్రి 12:51 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 1:30 నుంచి 3 గంటల వరకు. ఇక ఈనాటి గ్రహస్థితి ఏ విధంగా ఉందో పరిశీలిద్దాం. గురు శుక్రులు మిథునంలో సంచారము, రవి కర్కాటక రాశిలోను, బుధుడు వక్రగతిలో కర్కాటకంలోను, కేతువు సింహంలోను, కుజుడు కన్యా రాశిలోను, రాహువు కుంభంలోను, శని వక్రగతిలో మీనరాశిలో సంచరిస్తున్నారు. ఈ గ్రహస్థితి ఆధారంగా ద్వాదశ రాశుల వారి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వారికి మాత్రం ఈరోజు స్థిరాస్తి వ్యవహారాలలో అనుకూలత, అలాగే ప్రతి విషయంలోనూ కూడా పట్టుదలతోటి పనులు అనేవి పూర్తి చేస్తారు. దీంతో పాటు మీ తల్లిదండ్రుల ఆరోగ్యం గురించి ప్రత్యేక శ్రద్ధను కనబరుస్తారు. కోర్టు విషయాలలో కొంతవరకు మీరు ఆశించిన విధంగా మార్పులు చేర్పులు ఉండే అవకాశాలు గోచరిస్తున్నాయి. వీటన్నిటితో పాటు మీ ఆరోగ్యం గురించి ప్రత్యేక శ్రద్ధను కనబరచాలి. స్థిరాస్తి వ్యవహారాలలో కూడా మీరు కోరినట్టుగా సానుకూలత అనుకూలత అనేది గోచరిస్తోంది. అయితే ముఖ్యంగా మీరు మీ శత్రువులపైన విజయాన్ని సాధించడంతో పాటు మీ పాత బకాయిలు ఏవైతే ఉన్నాయో వాటిని తీర్చే ప్రయత్నం అనేది కూడా కొనసాగించే అవకాశాలు గోచరిస్తున్నాయి. వీటన్నిటితో పాటు మీరు గనక ప్రభుత్వం ద్వారా లేదా బ్యాంకు ద్వారా రుణాల గురించి గనక ప్రయత్నిస్తుంటే ఆ విషయాలలో కూడా సానుకూలత అనేది గోచరిస్తోంది. మొత్తం మీద ఈ రాశి వారికి ప్రయత్నపూర్వకంగా పనులన్నీ పూర్తయ్యే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఈ రాశి వారు ఈరోజు రాఘవేంద్ర స్వామి వారి ఆరాధన చేయటం వలన మీకు అనేక విషయాలలో మంచి జరిగే అవకాశాలు గోచరిస్తూ ఉంటాయి. అనుకూలించే దిక్కు ఉత్తరం, కలిసొచ్చే రంగు ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 2. వృషభ రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే వృషభ రాశి వారికి ఉద్యోగ వ్యాపారాల రీత్యా సానుకూలత అనేది గోచరిస్తున్నట్టుగా కనపడుతున్న ప్రతి విషయంలోనూ కూడా ప్రతికూలత అనేది కూడా కనపడుతూ ఉంటుంది. మీరు గనక ఉద్యోగంలో మార్పుల కోసం ప్రయత్నిస్తుంటే అందులో మీకు కొంతవరకు సానుకూలత అనేది గోచరిస్తోంది. అలాగే వ్యాపారస్తులకి శ్రమ అధికంగా ఉండటం, అయితే ఆర్థికంగా పురోగతి అనేది కూడా సూచిస్తోంది. రుణాల ద్వారా మీరు గనక మీ పాత బకాయిలు తీర్చాలనుకుంటే ఆ విషయాలలో కూడా సానుకూలత అనేది మీకు కనపడుతూ ఉంటుంది. మీ ఆరోగ్యం గురించి ప్రత్యేక జాగ్రత్తను కనపరచాలి. అలాగే వీటన్నిటితో పాటు పెట్టుబడుల విషయంలోనూ మీ సంతానం గురించి కూడా తగు జాగ్రత్తలు పాటిస్తూ ముందుకు వెళ్ళాలి. తొందరపాటు నిర్ణయాల వలన, అనాలోచితంగా అనే మాటల వలన ఎక్కువగా మీరు ఇబ్బందికి గురవుతారని కూడా గ్రహించాలి. ఈ రాశి వారు ఈరోజు దత్తాత్రేయ కవచం చదవటం, వినటం, స్వామివారి దర్శనం మీకు మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు తూర్పు, కలిసొచ్చే రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 3. మిథున రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే మిథున రాశి వారికి కూడా ఉద్యోగ వ్యాపారాల రీత్యా అనుకూలమైన స్థితిగతులే కనపడుతున్న మార్పుల గురించి మాత్రం మీరు ఎక్కువగా ప్రయత్నం చేస్తూ ఉంటారు. అలాగే నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి ఇంటర్వ్యూలకి వాటికి వెళ్ళే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. వ్యాపారస్తులకి కూడా ఆశించిన విధంగా మార్పులు అనేవి కలగకపోవటం లేదా నూతన మార్పులు చేసుకుంటూ ముందుకు వెళ్లేందుకు మాత్రం మీరు ప్రయత్నిస్తూ ఉంటారు. ఇక సంతానానికి సంబంధించి వారి అభివృద్ధి గురించి మీరు ఎక్కువగా ఆలోచన చేసే అవకాశాలు గోచరిస్తున్నాయి. విద్యార్థులకి కూడా విద్య పట్ల శ్రద్ధ ఎక్కువగా లేకపోవటం లేదా అశ్రద్ధ చూపించటం, పోటీతత్వ పరీక్షలకు వెళుతున్న విద్యార్థులు కూడా ఆశించిన విధంగా ఆ పోటీతత్వ పరీక్షలలో వారి ప్రజ్ఞా పాఠవాలను చూపించకపోవటం నిరాశని మాత్రం కలిగిస్తూ ఉంటుంది. వీటన్నిటితో పాటు స్థిరాస్తులకి సంబంధించి మీ యొక్క అన్నదమ్ములతో కానీ లేకపోతే మీ మేనమామలతోటి కానీ వాదోపవాదాలు ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇక ఈ రాశికి చెందిన వారు ఈరోజు దక్షిణామూర్తి శ్లోకాలను చదవటం, వినటం, స్వామివారి దర్శనం మీకు మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఈశాన్యం, కలిసొచ్చే రంగు పసుపు, అదృష్ట సంఖ్య 6.
కర్కాటక రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే కర్కాటక రాశి వారికి శ్రమ అధికంగా ఉంటుంది. అయితే ఉద్యోగస్తులకి మాత్రం మార్పులు ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మీరు గనక నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేస్తూ ఉంటే ఆ విషయంలో సానుకూలత అనేది గోచరిస్తోంది. అలాగే నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారు ఇంటర్వ్యూలకి ఎవరైతే వెళ్ళాలనుకుంటున్నారో వారికి కూడా అనుకూలమైన పరిస్థితులు అనేవి కనపడుతూ ఉంటాయి. వీటన్నిటితో పాటు పెట్టుబడుల విషయంలో కూడా మీరు ఇబ్బందికి గురవటం లేదా అధిక ధన నష్టం కలిగే అవకాశాలు ఉంటాయి కనుక జాగ్రత్త వహించాలి. సంతానానికి సంబంధించి వారి అభివృద్ధి గురించి మీరు తీసుకుంటున్న మార్పులు చేర్పులు సత్ఫలితాలను ఇస్తాయి. వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి ఈ రోజు ఆశించిన విధంగా ఫలితం ఉండే అవకాశాలు తక్కువగా ఉంటాయి. శత్రువుల వలన ఎక్కువగా ఇబ్బందికి గురవటం, అనారోగ్య పరిస్థితులు ఉండటం, నమ్మిన వారి వలన మోసపోయే పరిస్థితులు అనేవి మీకు ఎక్కువగా గోచరిస్తూ ఉంటాయి. అయితే పాత బకాయిలు ఉన్నా లేకపోతే మీకు ఎటువంటి మొక్కుబడులు ఉన్నా వాటిని మాత్రం తీర్చేందుకు మీరు ఈరోజు ప్రయత్నిస్తారని చెప్పుకోవచ్చు. ఈ రాశికి చెందిన వారు ఈరోజు సరస్వతి సహస్రనామాలు చదవటం వినటం, అమ్మవారి దర్శనం మీకు మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఆగ్నేయం, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 9. సింహరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే సింహరాశి వారికి స్థిరాస్తులకి సంబంధించి మార్పులు చేర్పులు కనపడుతున్నాయి. ముఖ్యంగా మీరు గనక స్థిరాస్తులు తీసుకోవాలనుకుంటే ఆ విషయాలలో మీకు సానుకూలత అనేది గోచరిస్తోంది. ఆర్థికపరమైన విషయాలలో మార్పులు ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. పాత బకాయిలు తీర్చే అవకాశాలు ఎక్కువగా మీకు గోచరిస్తూ ఉంటాయి. నూతన వ్యక్తుల పరిచయాల వలన మీకు లాభం కలిగే అవకాశాలు ఉంటాయని గ్రహించాలి. ఉద్యోగస్తులకి అనుకూలత, వ్యాపారస్తులకి కూడా నూతన వ్యాపారాలు మొదలుపెట్టే అవకాశాలు గోచరిస్తున్నాయి. అలాగే నూతన అవకాశాలు రావటం లేదా భాగస్వామ్యంలో మార్పులు చేర్పులు ఉండే అవకాశాలు ఇవన్నీ కూడా మీకు కొంత ఆనందాన్ని కలిగిస్తాయని చెప్పుకోవచ్చు. మీ సంతానానికి సంబంధించి వారి విద్య, ఉద్యోగ, వ్యాపారాలలో చక్కటి మార్పులు ఉంటాయని కూడా మీరు గ్రహించవచ్చు. మొత్తం మీద ఈ రాశి వారికి, వ్యాపారస్తులకి, అలాగే ఈ రాశికి చెందిన విద్యార్థులకి చాలా వరకు ఈరోజు అనుకూలంగా ఉంటుంది. ఆశించిన విధంగా మార్పులు చేర్పులు ఉంటాయి. అలాగే మీరు కోరుకున్న విధంగా ఆర్థికాభివృద్ధి కూడా గోచరిస్తోంది. ఇక ఈ రాశికి చెందిన వారు ఈరోజు గాయత్రి మంత్రాన్ని చదవటం, వినటం, అలాగే అమ్మవారిని పూజించటం వలన మీకు మంచి సత్ఫలితాలు కలుగుతాయని గ్రహించాలి. అనుకూలించే దిక్కు ఉత్తరం, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 6. కన్యారాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే కన్యారాశి వారు మాత్రం ఈరోజు ప్రతి విషయాల్లోనూ జాగ్రత్త వహించాలి. మీరు ఆశించిన విధంగా ఉద్యోగ వ్యాపారాలలో మార్పులు చేర్పులు లేకపోవడం నిరాశను కలిగిస్తుంది. ఎప్పటి నుంచో ఆగిపోయిన పనుల గురించి కూడా ఆలోచన చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఉద్యోగస్తులకి పెద్దగా మార్పులు అనేవి కనిపించటం లేదు. వ్యాపారస్తులకి కూడా నూతన వ్యాపారాలు ఏవైతే మీరు మొదలు పెట్టాలనుకున్నారో వాటిల్లో మీకు ఆటంకాలు కలిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఆర్థికంగా కూడా ఇబ్బందికి గురవటం కానీ, శ్రమకు గురవటం కానీ, ఆర్థిక విషయాలలో ఆశించిన విధంగా పురోగతి లేకపోవటం నిరాశని మాత్రం కలిగిస్తుంది. మీ జీవిత భాగస్వామికి సంబంధించి వారి యొక్క ఉద్యోగ వ్యాపారాలు, ఆర్థిక స్థితిగతులు, వారిపైన మీరు పెడుతున్న పెట్టుబడులు, వీటిపైన మీరు ప్రత్యేక శ్రద్ధాశక్తుల్ని కనబరచాలి. సంతానానికి సంబంధించి ఈరోజు పెద్దగా మార్పులు అనేవి గోచరించటం లేదు. అలాగే పెట్టుబడుల విషయంలో కూడా పెద్దగా మార్పులు చేర్పులు ఉండే అవకాశాలు కనిపించటం లేదు. ఈ రాశి వారు ఈరోజు దత్తాత్రేయుడి యొక్క కవచం చదవటం, వినటం, స్వామివారి దర్శనం మీకు మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఈశాన్యం, కలిసొచ్చే రంగు ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 1. తులారాశి వారు మాత్రం ఈరోజు వీరి ఆర్థికపరమైన విషయాలు, కుటుంబ సభ్యుల ఒక జాగ్రత్తలు, అలాగే దీంతో పాటుగా ముఖ్యంగా వీరి యొక్క జీవిత భాగస్వామి యొక్క ఆరోగ్యము, ఉద్యోగము, అలాగే ఆర్థిక స్థితిగతుల గురించి జాగ్రత్త వహించాలి. పాత బకాయిలు తీర్చడం కోసం అని చెప్పి కొత్తగా రుణాలు తీసుకునే ప్రయత్నం కూడా మీరు కొనసాగిస్తూ ఉంటారు. కోర్టు విషయాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా వాయిదా పడే అవకాశాలు గోచరిస్తున్నాయి. శత్రువుల వలన ఎక్కువగా ఇబ్బందికి గురి కావటం, నమ్మిన వారి వలన మోసపోవటం, ఆర్థికంగా ధన నష్టం ఎక్కువగా ఉండటం, ఓర్పు సహనం కోల్పోవటం, అలాగే దీంతో పాటు మీరు తెలుసో తెలియకో కొన్ని పొరపాట్లు చేయటం వలన ఉద్యోగంలోనూ వ్యాపారంలోనూ కూడా మీరు ఇబ్బందికి గురయ్యే అవకాశాలు గోచరిస్తున్నాయి. కాబట్టి ఈ విషయాలన్నిటిలోనూ కూడా ఈ రాశి వారు మాత్రం తగు జాగ్రత్తలు పాటించాలి. ఇక ఈ రాశికి చెందిన స్త్రీలు మాత్రం మీరు అన్ని విషయాలలోనూ జాగ్రత్తగా ఉండాలి. అలాగే ఎటువంటి ఇబ్బందులు కలుగుతున్నా కూడా మీరు పరిష్కార మార్గాలు అనేవి వెతుకుతూ ఉంటారు. అలాగే మంచి విషయాల కోసం అని చెప్పి లేదా మంచి పనులు జరగాలి అని చెప్పి ఎక్కువగా మీరు ఆకాంక్షిస్తూ ఉంటారు. ఇక ఈ రాశికి చెందిన వారు ఈరోజు దక్షిణామూర్తి యొక్క
అష్టోత్తరం చదవటం వినటం, స్వామివారి దర్శనం మీకు మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఉత్తరం, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 6. వృశ్చిక రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే వృశ్చిక రాశి వారు మాత్రం ఆర్థికమైన ప్రయోజనాలు అనేవి కనపడుతున్నాయి. దీంతో పాటు ప్రతి విషయంలోనూ కూడా మీరు జాగ్రత్తగా వ్యవహరిస్తూ ఉంటారు. ఉద్యోగ వ్యాపారాల రీత్యా పెద్దగా మార్పులు అనేవి కనిపించట్లేదు. సంతానానికి సంబంధించి చక్కటి అనుకూలత అనేది గోచరిస్తోంది. విద్యార్థులకి సానుకూలమైన పరిస్థితులు కనపడుతున్నాయి. అనుకున్న విధంగా, వారు కోరుకున్న విధంగా వారికి అడ్మిషన్లు లాంటివి లభించే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఇక ఈ రాశికి చెందిన స్త్రీలకి కూడా ప్రతి విషయంలోనూ అనుకూలత, అలాగే ఓర్పు, నేర్పు, సహనముతోటి, అలాగే ఇతరుల సహాయ సహకారాలతోటి మీరు ప్రతి విషయంలోనూ కూడా ముందుకు సాగే అవకాశాలు అనేవి గోచరిస్తున్నాయి. వీటన్నిటితో పాటు మీరు తప్పకుండా ఆర్థికంగా కూడా ప్రయోజనం పొందే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఇక ఈ రాశికి చెందిన వారు ఈరోజు గాయత్రీదేవి యొక్క అష్టోత్తరం చదవటం వినటం, అమ్మవారి దర్శనం మీకు మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఆగ్నేయం, కలిసొచ్చే రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 9. ధనురాశి వారు మాత్రం ఈరోజు వీరి యొక్క సంతానం గురించి, వారి యొక్క విద్య, ఉద్యోగ వ్యాపారాలు, ఆరోగ్యము వీటిపైన ప్రత్యేక శ్రద్ధను కనపరచాలి. ఉద్యోగస్తులకి మాత్రం ఉద్యోగానికి సంబంధించి ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితులు గోచరిస్తున్నాయి. వ్యాపారస్తులకు ఈరోజు పెద్దగా మార్పులు కనిపించటం లేదు. అలాగే స్థిరాస్తుల విషయంలో కూడా పెద్దగా మార్పులు చేర్పులు గోచరించటం లేదు. అయితే మీ తల్లిదండ్రుల ఆరోగ్యం గురించి ప్రత్యేక శ్రద్ధను కనపరచాలి. దీని సంబంధంగా మీ యొక్క అన్నదమ్ములతోటి కానీ లేదా సోదర సోదరీమణులతోటి కానీ కొంత వాదోపవాదాలు ఉండే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఇక ఈ రాశికి చెందిన స్త్రీలు మాత్రం వీరికి ప్రతి విషయంలోనూ సానుకూలత అనేది గోచరిస్తోంది. ఆర్థికంగా వీరికి అనుకూలత, అలాగే కోరుకున్న విధంగా వీరికి ప్రతి విషయంలోనూ కూడా సానుకూలత అనేది కనపడుతోంది. ఇక ఈ రాశికి చెందిన వారు ఈరోజు హయగ్రీవుడి యొక్క అష్టోత్తరం చదవటం వినటం, స్వామివారి దర్శనం మీకు మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు వాయువ్యం, కలిసొచ్చే రంగు పసుపు, అదృష్ట సంఖ్య 3. మకర రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే మకర రాశి వారికి ఉద్యోగ వ్యాపారాల రీత్యా అనుకూలత అనేది గోచరిస్తోంది. స్థిరాస్తి వ్యవహారాలు అనుకూలంగా ఉండబోతున్నాయి. నూతన వస్తు వాహనాలు అమరే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అనుకున్న విధంగా పనులన్నీ కూడా పూర్తయ్యే అవకాశాలు గోచరిస్తున్నాయి. వీటన్నిటితో పాటు మీరు అధిక శ్రమకి గురయ్యే అవకాశాలుంటాయి. పట్టుదలతోటి ప్రతి పనిని పూర్తి చేస్తారు. బంధువర్గీయులు, స్నేహితుల సహాయ సహకారాలు మీకు అందుతూ ఉంటాయి. ఆర్థికంగా కూడా ఈరోజు మీకు అనుకూలంగా ఉంటుందని చెప్పుకోవచ్చు. ఇక పెట్టుబడుల విషయంలో కూడా మీరు కొంత జాగ్రత్తగా వ్యవహరిస్తూ ఉంటారు కనుక ఈ విషయంలో కూడా మీకు సానుకూలత అనేది గోచరిస్తోంది. ఈ రాశికి చెందిన స్త్రీలకి ప్రతి విషయంలోనూ సానుకూలత, అనుకూలత, ఆర్థికంగా ప్రయోజనకరంగా ఉండబోతోంది. బంధువర్గీయుల సహాయ సహకారాలు ఈరోజు మీకు అందబోతున్నాయి. ఈ రాశికి చెందిన వారు ఈరోజు దత్తాత్రేయుడి యొక్క సహస్రనామాలు చదవటం వినటం, స్వామివారి దర్శనం మీకు మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఉత్తరం, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 6. కుంభరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే కుంభరాశి వారు కూడా తగు జాగ్రత్తలు పాటించాలి. ముఖ్యంగా ఆస్తికి సంబంధించిన వివాదాలలో ఎక్కువగా మీరు ఇబ్బందికి గురయ్యే అవకాశాలు ఉంటాయి. అలాగే బంధువర్గీయులతోటి, స్నేహితులతోటి, సోదర సోదరీమణులతోటి కూడా ప్రతి విషయంలోనూ వాదోపవాదాలు ఉండే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఆరోగ్యం గురించి శ్రద్ధాశక్తుల్ని కనపరచాలి. అలాగే నమ్మిన వారు, మీరు ఎవరినైతే నమ్ముతారో వారి వలన ఇబ్బందులకి గురవుతారని కూడా గ్రహించాలి. సంతానానికి సంబంధించి అనుకూలంగా ఉంది. ఉద్యోగస్తులకి శ్రమ అధికంగా ఉంది. పనుల విషయంలో జాప్యం కలుగుతూ ఉంటుంది. వ్యాపారస్తులకి కూడా వ్యాపార సంబంధంగా పెద్దగా మార్పులు ఉండే అవకాశాలు గోచరించడం లేదు. ఈ రాశికి చెందిన స్త్రీలు మాత్రం వీరి యొక్క కుటుంబ సభ్యుల యొక్క విద్య, ఉద్యోగ వ్యాపారాల విషయాలలో జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే మీరు ఎటువంటి పనులైతే పూర్తి చేయాలని ఆశిస్తున్నారో ఆ పనుల వైపు మీరు కొంత శ్రద్ధాశక్తుల్ని చూపించాలి. ఇక ఈ రాశికి చెందిన వారు ఈరోజు సాయిబాబా చాలీసా చదవటం వినటం, అలాగే సాయిబాబా వారి దర్శనం మీకు మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఉత్తరం, కలిసొచ్చే రంగు ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 2. మీనరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే
మీనరాశి వారు మాత్రం ఆరోగ్యపరంగాను వృత్తి వ్యాపార పరంగాను జాగ్రత్తలు వహించాలి. ముఖ్యంగా మీ జీవిత భాగస్వామికి సంబంధించి వారి ఆరోగ్యం గురించి ప్రత్యేక శ్రద్ధను కనపరచాలి. భాగస్వామ్యంలో ఉన్న వారికి ఆర్థికపరమైన విషయాలలో ఒత్తిడికి గురయ్యే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఇక ఉద్యోగస్తులకి మాత్రం ఉద్యోగపరంగా పెద్దగా మార్పులు చేర్పులు ఉండే అవకాశాలు కనిపించడం లేదు. ప్రభుత్వ ఉద్యోగస్తులకి స్థాన చలనం బదిలీలు లాంటివి ఉండే ప్రయత్నాలు కొనసాగుతూ ఉంటాయి. అయితే వీరికి నచ్చని విధంగా మార్పులు చేర్పులు ఉండే అవకాశాలు ఉంటాయని గ్రహించాలి. పాత బకాయిలు తీర్చే ప్రయత్నం మాత్రం మీరు కొనసాగిస్తూ ఉంటారు. సంతానానికి సంబంధించి అనుకూలంగా ఉంది. అలాగే స్త్రీలకి మాత్రం అధిక ఒత్తిడికి గురయ్యే అవకాశాలు గోచరిస్తున్నాయి. మీ ఆరోగ్యం గురించి జాగ్రత్త వహించాలి. అలాగే మీరు బంధువర్గీయులకి కూడా కొంత సమాధానం చెప్పుకోవలసిన పరిస్థితులు మీకు గోచరిస్తూ ఉంటాయి. ఈ రాశికి చెందిన వారు ఈరోజు దత్తాత్రేయుడి కవచం చదవటం, వినటం, స్వామివారి దర్శనం మీకు మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు పడమర, కలిసొచ్చే రంగు నలుపు, అదృష్ట సంఖ్య 6. ఇవి ద్వాదశ రాశుల వారి ఫలితాలు. శ్రావణ గురువారం సందర్భంగా దత్తాత్రేయుడి యొక్క ఆశీస్సులు ద్వాదశ రాశుల వారి మీద ఉండాలని ఆశిస్తూ స్వస్తి.